క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఉన్నతమైన సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైనటువంటి సంగతిని ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనుషులను పవిత్రులుగా నిర్దోషులుగా క్రీస్తు ద్వారా తన లోకములోనికి ఆహ్వానిస్తున్నాడు. మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఈ పిలుపును అందుకొని దేవుని మార్గమును కనుగొని తమ జీవితాంతము దేవుని కొరకు బ్రతకవలసిన వారుగా ఉన్నారు. మనుషులు అపవాది ప్రేరణకు లోనై పాపముతో నిండిన లోకములో పాపమును అభ్యాసము చేసి పాపాత్ములుగా మారిపోయారు. లోకమంతా పాపముతో నిండిపోయింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధునిగా మానవ శరీర ఆకారముతో ఈ లోకములో జీవించి మనుషుల పాపములకు ఒక మూల్యముగా తన ప్రాణమును అర్పించి ఎందరైతే తన నామమున విశ్వాసం ఉంచుతారో వారిని అందరినీ రక్షించుటకు ఆయన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. మొదట ఇశ్రాయేలీయులను ఆ తర్వాత అన్యజనులను కూడా తాను చేసినటువంటి ప్రాణత్యాగం వలన రక్షించుటకు సమర్థుడుగా ఉన్నాడు. పాపములను తీసివేయుటకు అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. దీనినంతటిని దేవుడు రక్షణ మార్గము లేక జీవ మార్గము అంటున్నాడు. ఈరోజు ఈ జీవ మార్గమును మనుషులు కనుగొనలేకపోతున్నారు. ప్రకృతిలో శరీర సంబంధమైన వాటిని ఎన్నిటినూ పరిశోధిస్తున్నాడు మనిషి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవ మార్గమును కనుగొనలేకపోతున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. శరీర సంబంధమైన వాటిని అనేకమైన వాటిని కనుగొంటున్నాడు. భూమి లోపలి భాగములకు వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి నిధులను నిక్షేపాలను వెలికి తీస్తున్నాడు. అంతరిక్షంలోనికి వెళ్ళగలుగుతున్నాడు. చంద్రుని మీద పరిశోధనలు చేయగలుగుతున్నాడు. అంగారకుని మీద పరిశోధనలు చేయగలుగుతున్నాడు. మనిషి ఈరోజు ఎన్నిటినో సాధించటానికి అహోరాత్రులు కష్టపడుతున్నాడు. కానీ తన కళ్ళ ముందు ఉన్నటువంటి జీవ మార్గమును మనిషి కనుగొనటంలో ఈరోజు విఫలమైపోయాడు. తనకు వినబడుతున్నటువంటి సువార్తను అంగీకరించటంలో మనిషి విఫలమైపోయాడు. మనిషి ఎదుట దేవుడు ఉంచినటువంటి జీవ మార్గమును మనిషి కనుగొనుటలో మనిషి విఫలమైపోయాడు. మరణమునకు పోయేటువంటి మార్గమునే మనిషి ఎంచుకుంటున్నాడు తప్ప జీవ మార్గమును ఎంచుకోవటానికి మనిషికి మనస్సు లేదు. మనిషికి మనస్సు లేదు. అలాగని మన కళ్ళ ముందు అనేకమైనటువంటి మార్గాలేమీ లేవు. ఉన్నది రెండు మార్గాలు. మనము ఎంచుకోదగినవి రెండు మార్గాలు. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము.
మనిషి కళ్ళ ముందు ఎప్పుడూ కూడా రెండే విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి జీవం, రెండవది మరణం. ఒకటి సత్యం, రెండవది అసత్యం. ఒకటి మేలు, రెండవది కీడు. సాధారణంగా పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు వారికి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు ఒక ప్రశ్నకు క్రింద ఆబ్జెక్టివ్ సమాధానాలు 4 ఇస్తారు. ఆ 4 3 తప్పు, 1 సరైన సమాధానం. ఆ ఒకటైనటువంటి సరైన సమాధానాన్ని వారు ఎంచుకోవాల్సి వస్తుంది. 4 1 సరైన సమాధానాన్ని విద్యార్థి చక్కగా ఎంచుకున్నప్పుడు, అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానాలను ఎంచుకోగలిగినప్పుడు మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడవుతాడు. అలాగని మనిషి జీవితంలో ఈరోజు 4 మార్గాలు, 4 ఆప్షన్స్ కనిపించడం లేదు. 2 ఆప్షన్స్. ఒకటి జీవం, రెండవది మరణం. ఇశ్రాయేలీయుల దగ్గర దేవుడు వ్రాయించినటువంటి మాటలను మనము ఆలోచన చేయగలిగితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు వాగ్దానము చేసి ఇచ్చినటువంటి కనాను దేశంలోనికి ఇశ్రాయేలీయులను ప్రవేశపెడుతూ, ఇదిగో మీ కళ్ళ ముందు, మీ ఎదుట 2 మార్గములను నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి నా మార్గం, రెండవది నాది కాని మార్గం అంటున్నాడు ఆయన. ఒకటి జీవ మార్గం, రెండవది మరణమునకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళే మార్గం. ఒకటి మేలైనది, మరొకటి కీడుకు సంబంధించినది. ఒకటి దీవెనకు సంబంధించినది, మరొకటి శాపమునకు సంబంధించినది. ఏ మార్గమును ఎంచుకోవాలనేది మీ చేతుల్లో ఉందంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని ఇచ్చే ముందు దేవుడు వారికి చెప్పిన మాటలు ఇవే. ముఖ్యంగా ఆయన ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటలు ఇవే. ఇదిగో మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఐచ్ఛికాలు ఉన్నాయి. మీరు దేనిని ఎంచుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఎంచుకున్న దానిని బట్టి మీకు ఫలితం ఉంటుంది. మీరు మేలుని ఎంచుకుంటే మేలైన ఫలితాన్ని అనుభవిస్తారు. మీరు కీడుని ఎంచుకుంటే మరణమునకు మీరు జారిపోతారు. ఇదే విషయాన్ని నేడు మనము కూడా ఒక పాఠ్యాంశంగా తీసుకోవాలి. మన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఇలాగే ఈ 2 మార్గములు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి జీవం, రెండవది మరణం. ఒకటి సత్యం, రెండవది అసత్యం. ఒకటి దైవానికి సంబంధించినది, రెండవది దయ్యానికి సంబంధించినది. ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం మనం? ఆయా పరిస్థితులలో, ఆయా సందర్భాలలో మనము దేవుని మార్గమును ఎంచుకుంటున్నామా? దేవుని కొరకు మనం నిలబడుతున్నామా? ఒక్కసారి వ్రాయబడిన ఈ మాటలను మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వాక్యం ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్నటువంటి మాటలు. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఉంచిన ఆప్షన్స్ అన్ని 2. మొదటిది జీవము, రెండవది మరణము. ఒకటి దీవెనకు సంబంధించినది, ఆశీర్వాదమునకు సంబంధించినది, రెండవది శాపమునకు సంబంధించినది. సాక్షులు ఎవరు అంటే భూమి ఆకాశములు. సాక్షులు కూడా 2, భూమి ఆకాశం. క్రిందన భూమి ఉన్నది, పైన ఆకాశం ఉన్నది. నీవు భూ సంబంధిగా, ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో, శరీరాన్ని సుఖపెట్టుకోవాలనేటువంటి మనస్సుతో, ఈ జీవితమే జీవితం, ఇక జీవితం లేదనుకునేటువంటి తప్పుడు భావనలతో మరణమును ఎంచుకుంటావా, లేక
పైనున్న వాటిని వెదకుతూ, పరసంబంధమైన వాటి మీద మనస్సు కలిగి, శరీరానికి ఉన్నటువంటి ఇష్టాన్ని చంపుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి జీవమును ఎంచుకుంటావా అని దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో నేను నీ ఎదుట నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును ఉంచాను అంటున్నాడు. భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనం వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా, ఆత్మీయ జీవితానికి సంబంధించి ప్రతి మనిషి జీవితంలో కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడూ కూడా. ఈరోజు మనిషి జీవితంలో ఓడిపోతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు తన ఎదుట ఉంచినటువంటి జీవ మార్గమును ఆ మనిషి కనుగొనలేకపోయాడని అర్థం. మనుషులు జీవితంలో ఓడిపోతున్నారంటే కారణం అదే. జీవితంలో ఓడిపోవడం అంటే ఏదో డబ్బు సంపాదించలేక, లేకపోతే ఏదో లోక సంబంధమైన దానిని సాధించలేక ఓడిపోవడం కాదు, పరలోకాన్ని సాధించలేక ఓడిపోవడం జీవితంలో ఓడిపోవడం అంటే. ఈరోజు మనుషులు జీవితంలో ఓడిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని సంకల్పాన్ని నెరవేర్చి పరలోకానికి అర్హులుగా మారలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఈ రెండు ఐచ్ఛికాలలో, ఈ రెండు ఆప్షన్స్లో జీవమును కనుగొనలేక మరణము వెంబడి వీరు వెళ్ళిపోతున్నారు. అదే కారణం. మరి ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నప్పుడు మీ జ్ఞాననేత్రాన్ని వెలిగించుకొని ఇకనైనా జ్ఞానము వెంబడి మీరు నడవాలని మంచి నిర్ణయం తీసుకుంటే మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన మేలు నిమిత్తము ఈ మాటలను మనకు ప్రకటింపజేస్తున్నాడు. మనం గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. మనల్ని ఎవరు బలవంతం చేయటం లేదు. దేవుడు బలవంతం చేయటం లేదు, అపవాది కూడా బలవంతం చేయటం లేదు. మన ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. మొట్టమొదట నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఐచ్ఛికం మనమే కదా ఎంచుకోవాలి. మన కళ్ళ ముందు ఐచ్ఛికాలు ఉన్నప్పుడు, అంటే ఆప్షన్స్ ఉన్నప్పుడు మనమే కదా ఏదో సరైన దానిని ఎంచుకోవాలి. ఒక విద్యార్థికి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక ప్రశ్నకు సంబంధించి ఏదో ఒక సరైన ఆప్షన్ను ఆ విద్యార్థి ఎంచుకోవాలి. టీచర్ చెప్పడు, ఇన్విజిలేటర్ చెప్పడు, పక్కన ఉన్నటువంటి మరో పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థి చెప్పడు. ఎవరి పేపర్ వారిది, ఎవరి ఆప్షన్ వారిది. ఈరోజు మన జీవితం మనది, మన ఆప్షన్ మనది. ఆప్షన్స్ రెండే, ఒకటి జీవం, రెండవది మరణం. మరి ఏ ఆప్షన్ మనం ఎంచుకుంటున్నాం? ఆయా సందర్భాలలో మన మనస్సాక్షి మనలను హెచ్చరిస్తోంది, ఇదిగో ఇది తప్పు, ఇది చేయొద్దు అని. ఆయా సందర్భాలలో దేవుని వాక్యము మనకు వినిపిస్తూ మనలను హెచ్చరిస్తోంది, గద్దిస్తోంది, ఇదిగో నీవు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు, జాగ్రత్త అని. అయినా సరే మనం మరణమును ఎంచుకుంటున్నామా? చీకటి మార్గమును ఎంచుకుంటున్నావా? దేవుడు ఒకవైపు గద్దిస్తున్నా, దేవుడు ఒకవైపు మనలను హెచ్చరించి జీవమార్గమును కనుగొనమని మనకు బోధిస్తున్నా మనము ఆయన మాటలు వినకున్నామా? అయితే మన నాశనాన్ని మనమే ఎంచుకుంటున్నాం అన్నమాట. ఎవరినో తర్వాత నిందించవలసినటువంటి అవసరం లేదు. మన నాశనాన్ని మనమే ఎంచుకుంటున్నాం అన్నమాట. ఆప్షన్ మనమే తీసుకున్నాం అన్నమాట. అంటే చేతులారా నాశనం చేసుకుంటున్నారు మనుషులు తమ జీవితాలను. ఈరోజు కోటానుకోట్లుగా అనేక మంది తప్పుడు మార్గంలో నడుచుకుంటూ, మంచి చెప్పినా చెవికి ఎక్కనివ్వకుండా, దేవుని మాటలను మనస్సులో నాటనివ్వకుండా బయటే ఉంచుతూ, దేవుని మాటలను పరాయి మాటలుగా బయటే ఉంచుతూ, చెడును స్వీకరిస్తూ, చెడుతో మమేకమవుతూ అసత్యంలో ఈరోజు మనుషులు నడుచుకుంటున్నారు. అట్టివారందరూ కూడా నాశనమునకు వెళతారు. వారి నాశనానికి కారకులెవరు? వారే నాశనమును ఎంచుకున్నారు గనక ఎవరి నాశనమునకు వారే కారకులు. ఇర్మియా ప్రవక్త గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటలను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము
8వ వాక్యంలో దేవుడు మరల సుదీర్ఘకాలం తర్వాత ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం, ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అన్నాడు. ఈ ప్రజలతో నీవు చెప్పు, వారి ఎదుట రెండే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పు. అనేకమైనటువంటి విస్తారమైనటువంటి ఆప్షన్స్ ఏమి లేవు కన్ఫ్యూజ్ అవ్వడానికి. రెండే ఆప్షన్స్, ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. ఒకటి వెలుగుతో కూడిన మార్గం, రెండవది చీకటితో కూడిన మార్గం. ఏ మార్గమును ఎంచుకోవాలనేది మనిషి చేతుల్లో ఉంది. ఎవరు ఎవరిని బలవంతం చేయరు. కనుక మంచి మార్గమును ఎంచుకుంటే మనుషులు బ్రతికింపబడతారు. ఆత్మగా శాశ్వతమైనటువంటి విశ్రాంతిలోనికి, ఆనందములోనికి, దేవుని లోకములోనికి ప్రవేశించగలుగుతారు. లేదంటే శాశ్వతముగా నరకములోనికి, వేదనలోనికి, బాధలోనికి వారు తరలింపబడతారు. కనుక ప్రియులారా, మన ఎదుట ఉన్నటువంటి ఈ 2 మార్గములలో ఎప్పుడూ కూడా మనము దేనికి ఓటు వేయాలి? జీవ మార్గమునకు ఓటు వేయాలి. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అభ్యర్థులు చాలామంది మనకు కనిపిస్తారు. అప్పుడప్పుడు మనకు కన్ఫ్యూజ్ వస్తుంది, ఎవరు సరిగ్గా మనలను పరిపాలిస్తారు అని. అనేక పార్టీలు ఉంటాయి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలని తర్జన భర్జన. కానీ మన జీవితంలో మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, మన బ్రతుకును ఏ విధముగా కొనసాగించుకోవాలనేటువంటి ఆలోచన చాలా చక్కగా, చాలా సులువుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఉన్నవి రెండే ఆప్షన్స్, ఒకటి జీవము, రెండవది మరణము. మరణం. దైవ సంబంధమైనది జీవం, దైవ సంబంధము కానిది మరణం. దేవునితో పాటు నీవు నడిస్తే అది జీవ మార్గం. దేవునిని విడిచిపెట్టి నీ ఇష్టానికి నీవు ఏ మార్గంలో పోయినా అది మరణం. కనుక జీవ మార్గమును ఎంచుకోవటానికి ఇది సరైన సమయం. ఎందుకంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం, శరీరంలో ఉన్నాం, మనకి ఇంకా మెదడు పనిచేస్తోంది. ఏ మార్గమును ఎంచుకోవాలో నిర్ణయించుకునేటువంటి, ఒక చక్కని నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఇప్పుడు మనకుంది. మన మైండ్ పని చేయకుండా పోయిందనుకోండి, కోమలకు వెళ్ళిపోతారు కొంతమంది. అంటే వారి మైండ్ పనిచేయదు. కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు, వారి మైండ్ పనిచేయదు. మిగిలిన వారు, చనిపోయిన వారు ఉన్నారు, వారు నిర్ణయం తీసుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? చక్కగా జీవ మార్గమును ఎంచుకోవటానికి అన్ని అవకాశాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. అంటే ఈ అవకాశమును ఎంత చక్కగా మనం వినియోగించుకోవాలి చెప్పండి. మనకంటే ముందు చనిపోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరా? ఇప్పుడు జీవించి ఉన్న మెదడు సరిగ్గా పనిచేయని వారు, పిచ్చోళ్ళు అయిపోయిన వారు, కోమాలకు వెళ్ళిపోయిన వారు అసలు ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించగలరా? కానీ మనకైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకునేటువంటి అవకాశం కలిగింది. కనుక దీనిని విడిచిపెట్టకండి. ఈ సదవకాశమును మీరు పోనీయకండి. మీ బ్రతుకు కాలంలో ఇకనైనా, జరిగిన కాలం వెళ్ళిపోయింది, తెలియక మీరు తప్పుడు మార్గంలో ఉండవచ్చు. ప్రభువును క్షమాపణ వేడుకోండి. ప్రభువులో నూతన జీవితాన్ని ప్రారంభించండి. దేవుని కొరకు బ్రతకటానికి అడుగులు ముందుకు వేయండి. తక్షణమే మంచి నిర్ణయం తీసుకోండి. జీవమార్గమును మీరు కనుగొని జీవమార్గంలో ప్రవేశించి జీవమార్గంలో కొనసాగితే, ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు జీవమార్గమును మీరు విడిచిపెట్టకుండా అందులోనే కొనసాగితే, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా ఒక లాజరు వలె విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. ఈలోపు ప్రభువు రాకడ జరిగితే ప్రభువు మనలను తండ్రి ఉన్న లోకానికి తీసుకుని వెళతారు. కనుక ప్రియులారా, ఈ మాటలను జాగ్రత్తగా స్వీకరించిన వారై మన ఎదుట ఉంచబడిన ఈ 2 ఐచ్ఛికాలలో ఒకటి మేలైనది, ఒకటి దీవెనతో ఆశీర్వాదములతో కూడుకున్నది, ఒకటి ఆత్మ సంబంధమైనది, ఒకటి
పైనున్న లోకానికి సంబంధించినది, ఒకటి దేవునికి సంబంధించినది కనుక ఆ ఒకదానిని, ఆ జీవ మార్గమును మనం కనుగొనాలి, దానిని వెంబడించాలి. మరొకటి మిగిలిపోయినది మరణ మార్గం. అది అపవాది మార్గము, అది చీకటి మార్గము, అది వేదనకు నడిపించే మార్గము. ఆ మార్గంలో ఎప్పుడూ కూడా మీరు నడవవద్దు. అటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. దేవుని వాక్యమునకు మీరు విలువనివ్వాలి. దేవుని చిత్తానుసారముగా మీరు బ్రతకాలి. వ్రాయబడిన ప్రకారము పోయినవాడే ఉన్నతమైన లోకానికి వెళ్ళగలడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము నడుచుకున్నవాడే ఉన్నతమైన లోకానికి వెళ్ళగలడు. కనుక మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవుడు మీ ముందుంచినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు చక్కని సంగతులను మాకు వివరించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా ముందు జీవ మార్గమును, మా ముందు మరణ మార్గమును మీరు చూపిస్తున్నారు. జీవ మార్గమును మేము కోరుకున్న ఎడల మేము మేలును అందుతామని మాకు తెలియజేస్తున్నారు. తండ్రి, అన్ని అవకాశాలు ఉండగానే మేలైనటువంటి జీవ మార్గమును అనుసరించి మీ చిత్తమును నెరవేర్చి ఉన్నతమైన లోకమును క్రీస్తు యేసు ద్వారా మేము పొందగలుగుటకు కృపను చూపించండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించి మీ చిత్తానుసారముగా నడుచుకొనగోరిన మీ బిడ్డలందరినీ మీ మార్గంలో నడిపించుటకు సహాయము చేసి వారిని దీవించి క్రీస్తు యేసులో కనికరించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.